Hello students, welcome to online classes ABN and PRR College of Science, Kovuru, 6th semester, 3rd BCom, Computer Application, Vocational, paper Tally with GST. Paper Tally with GST. ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాసెస్లో ఫస్ట్ యూనిట్ సంబంధించిన మొత్తం అంతా కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగిందండి. సో ఈరోజు మనం స్టార్ట్ చేసిన టాపిక్ ఏంటంటే యూనిట్ 2. ఈరోజు మనం స్టార్ట్ చేసే యూనిట్ ఏంటి? యూనిట్ 2. సో జిఎస్టీ ట్రాన్సాక్షన్స్. దీన్ని మనం తెలుగులో ఏం చెప్పొచ్చు అంటే జిఎస్టీ యొక్క పరివర్తన ఏంటి, ఎలా జరిగింది అన్నది మనం చెప్పుకోవచ్చండి. దీంట్లో మనం చెప్పుకునే ఫస్ట్ టాపిక్ ఏంటంటే ట్రాన్సాక్షన్స్ టు గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. ట్రాన్సాక్షన్ టు గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అని మనం చెప్పుకోవచ్చండి. అయితే ఈ టాపిక్ వచ్చేటప్పటికి అసలు ఈ యొక్క జిఎస్టీ అప్పటికి ఇంట్రొడ్యూస్ చేశారు. ఈ జిఎస్టీ అన్నది ఇంట్రొడ్యూస్ చేసిన తర్వాత ఎటువంటి మార్పులు జరిగినాయి, ఆ యొక్క పరివర్తనలో వీటి మీద ఎటువంటి ప్రభావం చూపించింది అన్నదంతా కూడా మనం ఈరోజు క్లాస్లో మనం చెప్పుకుందామండి. సో ఈరోజు క్లాస్లో ఈ చేంజెస్ అనేవి ఎలా జరిగినాయి, ట్రాన్సాక్షన్స్ అనేవి ఏం జరిగినాయి ఏంటి అనేది మనం ఈరోజు క్లాస్లో మనం డిస్కస్ చేసుకుందాం. అయితే ఈ యొక్క ట్రాన్సాక్షన్స్ జిఎస్టీ వచ్చేటికి 3 విధాల పరివర్తన జరిగిందని మనం చెప్పచ్చండి. ఒకటి ఇన్పుట్ ట్యాక్స్ రేట్, రెండోది వచ్చేటికి రిఫండ్స్ అండ్ ఎర్రర్స్, మూడోది వచ్చేటికి అదర్స్. సో ఈ 3 వాటి మీద దీని యొక్క ప్రభావం అన్నది పరివర్తన అన్నది చెందిందని మనం చెప్పచ్చండి. సో ఇన్పుట్ ట్యాక్స్ రేట్ వచ్చేటికి అంశాలు ఏంటంటే దీంట్లో క్లోజింగ్ బ్యాలెన్స్ ఆఫ్ క్రెడిట్ ఇన్పుట్స్, అలాగే క్రెడిట్ ఆన్ క్యాపిటల్ గుడ్స్, అలాగే క్రెడిట్ ఆన్ స్టాక్, అలాగే రిజిస్టర్డ్ పర్సన్, అలాగే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. సో ఈ అంశాలు దేంట్లోకి వస్తాయంటే ఇన్పుట్ ట్యాక్స్ రేట్లోకి వచ్చే అంశాలు మనం చెప్పొచ్చండి. అలాగే రిఫండ్స్ అండ్ ఎర్రర్స్, అలాగే అదర్స్ వచ్చేటికి జాబ్ వర్క్ అండ్ క్రెడిట్ డిస్ట్రిబ్యూషన్ బై ఇన్పుట్ సర్వీస్ డిస్ట్రిబ్యూటర్స్ అని మనం చెప్పొచ్చండి. సో ఈ అంశాలు మనం దానికి సపరేట్గా మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందామండి. అసలు ఈ యొక్క జిఎస్టీ ట్రాన్సాక్షన్స్ ఆఫ్ జిఎస్టీ వచ్చరికి జిఎస్టీ కాన్సలేషన్ మల్టిపుల్ taxation into one. Important to have role plays in the ensure the registered business smoothly transition to GST. సో మనకి ఈ యొక్క కన్సిడరేషన్ మల్టిపుల్ ట్యాక్సెస్ వచ్చేసరికి అన్ని మల్టిపుల్ ట్యాక్స్ అన్నీ కలిపి ఒకే రకమైన ట్యాక్స్ రూపంలో ఏకీకృత ట్యాక్స్ రూపంలో మార్చడం కోసం, అంటే జిఎస్టీ బహుళ పన్నును ఒకే పన్నుగా ఏకీకృతం చేసింది. అందుచే ఒక నమోదు చేయబడిన వ్యాపారం జిఎస్టీతో సరళంగా పరివర్తన చెందేందుకు కొన్ని నిర్దిష్టమైన నియమాలను అనుసరించవలసి వచ్చింది. అలా అనుసరించవలసిన పరివర్తన ఏర్పాట్లను మనం ఎన్ని విధాలుగా డివైడ్ చేసామంటే మోస్ట్లీ డివైడ్ ఇంటూ 3 types. ఫస్ట్ వన్ ఈజ్ ఇన్పుట్ ట్యాక్స్, సెకండ్ వన్ ఈజ్ రిఫండ్స్ అండ్ ఎర్రర్స్, థర్డ్ వన్ ఈజ్ అదర్ కేసెస్. సో వీటిని మనం ఈ యొక్క నిర్దిష్టమైన నియమాలను అనుసరించి పరివర్తన ఏర్పాట్లను 3 విధాలుగా డివైడ్ చేయడం అవి. ఒకటి ఇన్పుట్ ట్యాక్స్ రేటు, రెండోది వచ్చరికి తెలుగులో మనం మళ్ళీ ఒకసారి రిపోర్ట్ చేస్తున్నాం రిఫండ్స్ అండ్ ఎర్రర్స్, సో వాపసులు మరియు బకాయిలు, అలాగే మూడోది వచ్చరికి అదర్స్ ఇతర కేసులు అని మనం చెప్పొచ్చండి. సో ఫస్ట్ మనం దీంట్లో ఇన్పుట్ ట్యాక్స్ రేట్ తీసుకుందామండి. సో ఫస్ట్ ఏంటి మనం ఇన్పుట్ ట్యాక్స్ రేట్ తీసుకుందామండి. సో provisions have been made for smoothly transitions of input tax rate available under VAT, excise duty or service tax to GST. A registered dealer opening company scheme will be eligible for carry forward ITC available in the ప్రీవియస్ రూల్స్. సో మనకి పాత రూల్ ప్రకారం వాట్ ఎక్స్చేంజ్ కానీ, ఎక్సైజ్ సుంకం కానీ, సేవా పన్ను కానీ జిఎస్టీలోని పరివర్తన చెందే విధంగా ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేది తగిన ఏర్పాట్లు చేయబడినవని మనం చెప్పవచ్చండి. అయితే ఒక నమోదు డీలరు కాంపోజ్ స్కీమ్కి ఎంపిక చేసుకున్నట్లయితే గతంలో గల పన్ను ఏర్పాట్ల నుండి అందుబాటులో ఉన్న ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ముందు తీసుకోవడానికి వీలు లేదని మనం చెప్పచ్చండి. అలాగే ఈ యొక్క అందుబాటులో ఉన్న ఇన్పుట్ ట్యాక్స్ మనకి ఈ యొక్క క్రెడిట్ పరివర్తన ఏర్పాటు చేయడం కొన్ని సందర్భాలని విధించబడిందండి. సో ఆ యొక్క రూల్స్ ఏంటి అన్నది మనం చూసుకునేప్పటికీ ఆ యొక్క ఇన్పుట్ ట్యాక్స్ రూల్స్ ఏంటి అన్నది మనం చూసుకునే దాంట్లో మొట్టమొదటిగా ఫస్ట్ అంశము క్లోయింగ్ బ్యాలెన్స్ ఆఫ్ క్రెడిట్ ఇన్పుట్.
closing balance of crate on inputs. The closing balance of ITC means input tax crate and as per the last returns to field before GST can be taken as crate in the GST RIGMI. So the crate will be available only if the returns of the 6 months, so that from January 2017 to June 2000 were filled in the previous system. సో ఇక్కడ ఇన్పుట్ ట్యాక్స్ ముగింపు సరుకు కోసం ఏం చెప్తున్నానంటే జిఎస్టీ రాకముందు చివరిసారిగా ఫైల్ చేసే రిటర్న్స్ ప్రకారం గల ముగింపు ఇన్పుట్ క్రియేట్ విలువ జిఎస్టీలో క్రియేట్ చేయబడుతుంది. సో ఏదైతే జిఎస్టీ రాకముందు ఉందో ఆ చివరిసారిగా ఫైల్ రిటర్న్స్ ఏదైతే చేయిందో అది మాత్రమే ఇన్పుట్ ట్యాక్స్ క్రియేట్ చేయబడుతుంది. అది ఎలా అంట, ఈ యొక్క క్రియేట్లో గతంలోని గల పన్ను విధానంలో జనవరి 2017 నుండి జూన్ 2017 వరకు గల 6 నెలల రిటర్న్స్ ఫైల్ చేసినప్పుడు మాత్రమే అందుబాటులో ఉంటుందని దీన్ని చెప్పడం జరిగింది. అంటే బిలో 6 months మాత్రమే ఇది రిటర్న్ చేయడం జరిగింది. ఆ తర్వాత మాత్రం వేరు రిటర్న్స్ అనేది చేయదు. అది ఈ ఐటీసీ అంటే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ముందుగా తీసుకోవడానికి 27 డిసెంబర్ 2017లో ఫారం TR1 అంటే RIGMI 1లో మనం ఫైల్ చేయాలి. ఈ ఫామ్ కేవలం ఒకసారి మాత్రమే సవరణ చేయవచ్చు. దీన్ని ఒకసారి మాత్రం మనం సవరణ చేయడానికి ఉంటుందండి. అలాగే రెండవ అంశం ఏంటంటే క్రెడిట్ ఆన్ క్యాపిటల్ గుడ్స్. అంటే ఏంటి, బిఫోర్ ద జిఎస్టీ ఓన్లీ ద పార్ట్ ఆఫ్ ద ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ క్యాపిటల్ గూడ్స్ would be like taken as a credit. So example, input tax credit capital goods purchased year 2016 to 17 rupees 10,000, 50% and 5,000 balance is ITC in the same year and balance 5,000 can be claimed the next year. సో ఇక్కడ ఏదైతే మూలధన వస్తువులు అంటే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అంటే మనం ఏం చెప్పచ్చు, మూలధన వస్తువులు అని చెప్పచ్చండి. అటు జిఎస్టీ ప్రవేశానికి ముందు మూలధన వస్తువులపై చెల్లించిన ఇన్పుట్ పనులో ఒక భాగం మాత్రమే క్రెడిట్గా తీసుకోబడేది. అర్థమైందండి. కేవలం ఈ యొక్క జిఎస్టీ ప్రవేశం ముందు ఏంటంటే ఒక భాగాన్ని మాత్రమే క్రెడిట్గా తీసుకోవడం జరిగిందండి. మనం ఉదాహరణ తీసుకునేప్పటికీ ఈ యొక్క ఇయర్ పరంగా మనం చూసినప్పటికీ 2016-17 సంవత్సరం అనుకోండి ప్రీవియస్గా మనకి. సో 2016-17 సంవత్సరాల్లో కొనుగోలు చేసిన మూలధన వస్తువులపై ఇన్పుట్ ట్యాక్స్ రేట్ 10,000 అయితే అందులో 50% అనగా 5,000 ఏమో మనం ఎప్పుడు ఇస్తాము అంటే ప్రస్తుత సందర్భంలో ఇన్పుట్ ట్యాక్స్ రేట్గా క్లెయిమ్ చేసి మిగిలినది 5,000 కూడా మనం తర్వాత సంవత్సరంలో క్లెయిమ్ చేయాలి. అర్థమైందండి. ఫస్ట్ ఏం చేస్తున్నాం మనం, ఈ యొక్క క్లెయిమ్ది హాఫ్ ఆఫ్ ద అమౌంట్ అనేది మాత్రం ఇప్పుడు క్లెయిమ్ చేస్తారండి. అంటే ఉదాహరణకు మనం 2016-17 సంవత్సరం తీసుకుంటే 10,000 తీసుకుంటే మొత్తం దాంట్లో 50% మాత్రమే అంటే 5,000 మాత్రమే ఈ ఇయర్ క్లెయిమ్ చేస్తారు. సో ఉన్న 5,000 ఎప్పుడు చేయాలి, నెక్స్ట్ ఇయర్ అనేది క్లెయిమ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇది కూడా TR1లో తగిన వివరాలతో నమోదు చేయాలని మనం చెప్పచ్చండి. అలాగే మూడో అంశం ఏంటంటే క్రెడిట్ ఆన్ స్టాక్. క్రెడిట్ ఆన్ స్టాక్ అంటే ఏంటంటే ఇక్కడ ఏ మ్యానుఫ్యాక్చరర్ సర్వీస్ ప్రొవైడర్ హూ హ్యాస్ గూడ్స్ లేయింగ్ ఇన్ ద క్లోజింగ్ స్టాక్ ఆన్ విచ్ డ్యూటీ హ్యాస్ బీన్ paid can also take the credit of the same. The dealer has declared the stock of the such goods on the GST portal. The dealer should have the invoice for the claim this trade. Also the invoice should be less than first 1 year old అని చెప్పొచ్చండి. సో ఇక్కడ స్టాక్ రేట్ చూసుకున్నప్పుడు మనం ఒక ఉత్పత్తిదారుడు లేదా ఒక సేవా ప్రదాత యొక్క ముగింపు సరుకులో పన్ను చెల్లించిన సరుకు ఉన్నట్లయితే అర్థమైందండి. సో ఏ మ్యానుఫ్యాక్చరర్ సర్వీస్ ప్రొవైడ్ హూ హ్యాస్ గూడ్స్ లయింగ్ ఇన్ ద క్లోజింగ్ స్టాక్ విచ్ హ్యాస్ బీన్ పేడ్ అండ్ ఆల్సో టేక్ ద క్రెడిట్ ద సేమ్. సో ఇక్కడ ఆ యొక్క డీలర్ ఆ స్టాక్ జిఎస్టీ పోర్టల్లో డిక్లేర్ చేయాలి. అలా క్రియేట్ చేయడానికి ఇన్వాయిస్లు కలిగి ఉండాలి. అంతేకాక ఆ ఇన్వాయిస్ 1 సంవత్సర కాలానికి మించి ఉండరాదు. అర్థమైందండి. సో ద డీలర్ హ్యాస్ టు డిక్లేర్ టు స్టాక్ సచ్ యాజ్ ఎ గూడ్స్ ఆన్ సచ్ యాజ్ ఎ జిఎస్టీ పోర్టల్ డిక్లేర్ చేసి ఉంచాలి. ద డిక్లేర్ షుడ్ బి హ్యావ్ ద ఇన్వాయిస్ ఫర్ ద క్లెయిమ్ ద క్రెడిట్. తప్పనిసరిగా డీలర్ క్రెడిట్ క్లెయిమ్ చేయడానికి ఇన్వాయిస్లు కలిగి ఉండాలి. అంతేకాక ఇన్వాయిస్లు అంటే ఆల్సో ఇన్ ఇన్వాయిస్ షుడ్ బి లెస్ దాన్ 1 year old. సో అంతేకాక ఇన్వాయిస్లు 1 సంవత్సర కాలానికి కూడా మించకూడదు. ఇక్కడ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఏంటి, ఈ యొక్క స్టాక్ క్రెడిట్ని పొందాలి అంటే ఐటీసీ పొందాలి అంటే ఏం చేయాలంట, జిఎస్టీలో పోర్టల్లో డిక్లేర్ చేసి ఉంచుకోవాలి. అలాగే డీలర్ క్రెడిట్ క్లెయిమ్
క్లెయిమ్ చేయడానికి ఇన్వాయిస్లు కలిగి ఉండాలి, అంతేకాక ఇన్వాయిస్ ఒక సంవత్సరానికి ఉంచరాదు. చూడండి పాయింట్స్ 3 కూడా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఏ స్టాక్ వచ్చేటికి ఏం తీసుకుంటున్నారంట, ఏ డీలర్ హ్యాస్ డిక్లేర్ ద స్టాక్ సచ్ యాజ్ గూడ్స్ on the GST portal. Okay, అది ఒక పాయింట్. అలాగే ద డీలర్ షుడ్ బి హ్యావ్ ఇన్వాయిస్ ఫర్ ద క్లెయిమ్ ఫర్ దిస్ క్రెడిట్. ఓకే, ఆల్సో ద ఇన్వాయిస్ షుడ్ బి లెస్ దెన్ 1 year. అంటే ఒక సంవత్సరం లోపు ఉండాలి, ఇన్వాయిస్లు కలిగి ఉండాలి, పోర్టల్లో రిజిస్ట్రేషన్ అనేది డిక్లేర్ చేసుకుని కూడా ఉంచాలి. ఈ 3 అంశాలు కూడా మనం క్రియేట్ స్టాక్లో మనం ఐటీసీ పొందాలంటే తీసుకునే అంశాలని మనం చెప్పొచ్చు. అలాగే 4వ అంశం ఏంటంటే ఈవెన్ రిజిస్టర్ పర్సన్. సో రిజిస్టర్ పర్సన్ వచ్చేటికి ఏ విధంగా తీసుకుంటారు అంటే ఇక్కడ రిజిస్టర్ పర్సన్ అన్నవాడు చూసుకునేప్పటికీ ఎవ్రీ పర్సన్ హూ హ్యాస్ రిజిస్టర్ ఇంపార్టెంట్ కెన్ బి ఆల్సో ఎంజాయ్ ద ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఆఫ్ ద ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ స్టాక్ అండ్ హెల్త్ 1st July. ఇక్కడ రిజిస్టర్ పర్సన్ కంటే ఎవ్రీ పర్సన్ కూడా రిజిస్టర్ ఇంపోర్టెడ్ క్యాన్ బి ఆల్సో ఎంజాయ్ ద ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. ప్రతి ఒక్క పర్సన్ కూడా ఈ యొక్క ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ని లబ్ధి పొందొచ్చు అని మనం చెప్పచ్చు. అది 1st July నుంచి లబ్ధి పొందొచ్చు అని చెప్తుంది. ద ఫాలోయింగ్ కండిషన్స్ మస్ట్ బి ఫుల్ఫిల్డ్. సో ఇది కండిషన్స్ అనేవి కూడా వాళ్ళు అయి ఉంటేనే ఆ యొక్క లబ్ధి అనేది పొందగలరండి. ఇన్పుట్స్ ఆర్ గూడ్స్ ఆర్ యూజ్ టు మేకింగ్ ఎ ట్యాక్సిబుల్ సప్లయర్స్. సో ఎవరైతే ఈ యొక్క గూడ్స్ ఉంటుందో అది ఎవరైతే ట్యాక్స్ ఎఫెక్ట్ అయ్యే పర్సన్ ఉంటాడో ఆ ఎఫెక్ట్ అయ్యే పర్సన్ నుంచి వీళ్ళు ఆ యొక్క సప్లై దగ్గర నుంచి తీసుకోవాలి. ఓకే, రెండోది వచ్చి ఇన్వాయిస్ ఆర్ నాట్ ఓల్డ్ దెన్ 12 months. సో 12 నెలలకు ముందు మాత్రమే ఇది పాతదై మాత్రం తప్పించి అంతకన్నా ముందుది అయితే మాత్రం ఎవరు అంటే 1 year బ్యాక్ అయితేనే ఇస్తారు. అంతకన్నా 2 సంవత్సరాల క్రితం అంటే మాత్రం ఎవరు. ట్యాక్సిబుల్ పర్సన్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఆన్ సచ్ యాజ్ ఇన్పుట్స్. సో ట్యాక్సిబుల్ పర్సన్ ప్రతి ఒక్కరు కూడా ఎలిజిబుల్గా దీనికి ఇన్పుట్ ట్యాక్స్ పర్సన్ అని మనం చెప్పచ్చండి. సో ఈ యొక్క చూసుకునేప్పటికి మనకి ఏవైతే ఇలాంటి పర్సన్స్ ఈ అంశాలన్నీ కూడా ఫుల్ఫిల్ చేయాలి. అంటే ఇతను పర్చేజ్ చేసే సప్లై చేసే పర్సన్ కూడా ట్యాక్సిబుల్ పర్సన్ అయి ఉండాలి, ఒకటే అంశం. రెండో అంశం ఏంటి, ఇతని యొక్క గూడ్స్ అన్నీ కూడా 1 సంవత్సరం క్రితం మాత్రమే ఉండాలి, అంతకన్నా 2-3 సంవత్సరాల క్రితం అయితే అవ్వవు. అదే తప్పనిసరిగా ఇన్పుట్ ట్యాక్స్ రేట్ పొందితే వచ్చే ఇన్పుట్స్ సంబంధించిన అన్నీ కూడా ఎలిజిబుల్ అయ్యి ఉండాలి. సో ఈ 3 అంశాలు తగ్గితేనే ఆ యొక్క రిజిస్టర్ పర్సన్కి ఈ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అన్నది పొందగలని మనం చెప్పచ్చండి. తర్వాత వచ్చరికి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఆన్ గూడ్స్ సెంట్ బిఫోర్ 1st July. సో మనకి జూలై 1 ముందుగా పంపిన సరుకుపై ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అని మనం చెప్పచ్చండి. సో మనకి అంటే ఇక్కడ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ కెన్ బి క్లెయిమ్డ్ బై ద మ్యానుఫ్యాక్చరర్ ఆర్ డీలర్ ఫర్ దోస్ గూడ్స్ రిసీవ్డ్ after the appointed day, the tax on which has already been paid under previous law. సో మనకి ఇక్కడ చూసుకునేప్పటికీ అంటే జూలై 1 ముందుగా పంపిన సరుకుపై ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఎలా పొందుతాము అన్నది మనం తెలుసుకుందామండి. అంటే ఇక్కడ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ కెన్ బి క్లెయిమ్డ్ బై ద మ్యానుఫ్యాక్చరర్ డీలర్ ఫర్ దోస్ గూడ్స్ రిసీవ్డ్ యూ అపాయింటెడ్ డే, ట్యాక్స్ ఆన్ విచ్ ఆల్రెడీ బీన్ పేడ్ అండర్ ద ప్రీవియస్ లా. అంటే ఇక్కడ ఉత్పత్తిదారుడు లేదా డీలర్ అంటే ఈవెన్ ఉత్పత్తిదారు అంటే మ్యానుఫ్యాక్చరర్ డీలర్ ఒక వస్తువుపై పన్ను ముందుగా చెల్లించినట్లయితే జూలై 1 తర్వాత కూడా ఇన్పుట్ ట్యాక్స్ రేట్ని క్లెయిమ్ చేయవచ్చునండి. అయితే ఇన్వాయిస్ లేదా చెల్లింపులు జరిగిన డాక్యుమెంట్లు ఆ వ్యక్తి యొక్క ఖాతా పుస్తకాల్లో 1 ఆగస్టు 2017లోపు నమోదు చేసినప్పుడు మాత్రమే క్రెడిట్ చేయబడుతుంది. అయితే ఆ నమోదు ఆలస్యం చేయడానికి తగిన కారణాలు ఉన్నట్లయితే నిర్దిష్టమైన అధికారి 30 రోజుల్లోపు అదనపు గడువు కూడా ఇవ్వవచ్చును. అయితే ఇక్కడ ఏంటంటే ఇతను ఇన్పుట్ ట్యాక్స్ రేట్ వచ్చేటికి కంపల్సరీ 1st July లోపే రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. రిజిస్ట్రేషన్ చేయించుకోలేదు అంటే అతను ఎందుకు ఆ యొక్క ఖాతా పుస్తకాల్లో రిజిస్ట్రేషన్ చేసిన కారణం చెప్పి అధికారి దగ్గర పత్రం తీసుకుంటే అప్పుడు కూడా ఇన్పుట్ ట్యాక్స్కి ఎలిజిబుల్ అని మనం చెప్పొచ్చండి. తర్వాత వచ్చరికి రిఫండ్స్ అండ్ ఎర్రర్స్.
సో ఇక్కడ వాపసులు మరియు బకాయిలు చూసుకునేప్పటికి సో ఈవెన్ ఎనీ క్లైమ్స్ అండ్ అపీల్స్ పెండింగ్ ఫర్ ద రిఫండ్స్ ఆన్ ద డ్యూ అమౌంట్ of Sanvat credit, tax and interest paid before 1st July shall be disposed of the according to the previous laws. Any amount of the fund of the payable under the previous law will be treated arrears of GST and recorded according to the GST ప్రొవిజన్స్. సో ఇక్కడ వచ్చేసరికి సన్నివాట్ క్రెడిట్ కానీ ఇతర పన్నులు లేదా వడ్డీ చెల్లింపు బకాయిలు మరియు వాపసులు జూలై 1 ముందుగానే గత చట్టాలకు అనుగుణంగానే పరిష్కరించుకోవాలండి. అర్థమైందండి. సన్నివాట్ కానీ లేకపోతే ఇన్పుట్ వీటి మీద వడ్డీలు కానీ వాటి వాపసులు కానీ 1st జూలై కల్లా కూడా కంప్లీట్ చేసుకోవాలి. సో అలా కంప్లీట్ చేసుకుంటేనే ఇన్పుట్ ట్యాక్స్ రేట్ అనేది పొందగలరు. అలా కాకుండా ఉన్నట్లయితే జిఎస్టీ బకాయిలుగా పరిగణించి జిఎస్టీ ఏర్పాట్ల ప్రకారం సేకరించబడుతుంది. సో అలా ఏమైనా మిగిలిపోతే మాత్రం ఎనీ అమౌంట్ ఫర్ ద పేబుల్ అండ్ ప్రీవియస్ ఐ విల్ బి ట్రీట్ ద ఏరియాస్ ఆఫ్ జిఎస్టీ అండ్ రికార్డ్ అకార్డింగ్ టు జిఎస్టీ ప్రొవిజన్స్. జిఎస్టీ ఏర్పాట్ల ప్రకారం వాటిని కలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే థర్డ్ వచ్చేటికి అదర్ కేసెస్, ఇతర కేసులు. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేటికి జాబ్ వర్క్. సో జాబ్ వర్క్ అంటే నో ట్యాక్స్ షాల్ బి పేబుల్ ఇన్పుట్స్ semi-finished goods removed for the job work and carry creation of process and returns after the 1st July conditions. సో ఇక్కడికి వచ్చేటికి 1 జూలై లోపు లేదా తర్వాత కొన్ని నిర్దిష్టమైన ప్రక్రియలు చేపట్టేందుకు జాబ్ వర్క్లో ఉపయోగించిన ఇన్పుట్లు పాక్షికంగా పూర్తయిన వస్తువులపై ఈ క్రింది నియమాల ప్రకారం లోబడి పన్నులు చెల్లించలేదు. సో కొన్ని నిబంధనల ప్రకారం అంటే 1st జూలై ప్రకారం కండిషన్స్ పెట్టారండి. ఆ ఫస్ట్ కండిషన్ అంటే గూడ్స్ ఆర్ రిటర్న్ టు ద ఫ్యాక్టరీ వితిన్ 6 months ఫ్రమ్ ద ఫస్ట్. సో జూలై 1 నుండి 6 నెలల్లోపు అంటే గరిష్టంగా 2 నెలలు పొడిగింపు సరుకు ఫ్యాక్టరీకి వాపసు చేసినప్పుడు ఏమన్నా రిటర్న్ టు ద ఫ్యాక్టరీ అంటే ఏంటి, గూడ్స్ని సరుకుని 2 నెలల్లోపు వాపసు చేసినప్పుడు. రెండో పాయింట్, goods held by job workers he is declared in the form TRNS 1. సో జాబ్ వర్క్లో అందుగల సరుకును ఫారం TRNS 1లో ద్వారా డిక్లేర్ చేసినప్పుడు అంటే ఫార్మ్స్ ఉంటాయి కదండి, ఇక TRNS 1లో కూడా డిక్లేర్ చేసినప్పుడు ఫస్ట్ ఏంటి 6 నెలలలోపు వాపస్ చేసినప్పుడు, రెండోది వచ్చేవాడికి కండిషన్ TRN1లో డిక్లేర్ చేసి. మూడో పాయింట్ ఏంటి చూద్దాం. సప్లై ఆఫ్ సెమీ ఫినిష్డ్ గూడ్స్ అండ్ ఆన్ ఓన్లీ పేమెంట్ ఆఫ్ ట్యాక్స్ ఇన్ India or goods are exempt of Indian within the 6 months from the 1st July. అంటే 1 జూలై నుండి 6 నెలలలోపు పాక్షికంగా పూర్తయిన వస్తువులను భారతదేశంలో పన్ను చెల్లించి సరఫరా చేసినప్పుడు లేదా భారతదేశంలో వెలుపల సరుకును ఎగుమతి చేసినప్పుడు. సప్లై ఆఫ్ అంటే సెమీ ఫినిష్డ్ గూడ్స్ అంటే ఏంటి, ఈ యొక్క ఏదైతే గూడ్స్ ఉన్నాయో పూర్తిగా తయారవుతుంది అంటే 1 జూలై ముందు నిర్దిష్టమైన ప్రక్రియ చేపట్టే ముందుకు అంటే 1 జూలై లోపు 6 నెలల్లోపు ఏం చేయాలి, పాక్షికంగా అలాగే పూర్తయిన వస్తువులు భారతదేశంలో పన్ను చెల్లించి ఏంటి ఇండియాలో పన్ను చెల్లించి ఆర్ లేకపోతే భారతదేశం వెలుపల అంటే ఏంటి ఫారెన్ కంట్రీస్లో ఎగుమతి చేసినప్పుడు కూడా ఈ యొక్క ఇన్పుట్ ట్యాక్స్ రేట్ అనేది పొందొచ్చని మనం చెప్పచ్చండి. నెక్స్ట్ వచ్చేటికి క్రెడిట్ డిస్ట్రిబ్యూషన్ బై ఇన్పుట్ సర్వీస్ డిస్ట్రిబ్యూటర్. ఏంటండి ఇన్పుట్ డిస్ట్రిబ్యూటర్, క్రెడిట్ డిస్ట్రిబ్యూటర్ బై ఇన్పుట్ సర్వీస్ డిస్ట్రిబ్యూటర్. సో అంటే ఇక్కడ అంటే దీన్ని మనం తెలుగులో ఏం చెప్పుకోవచ్చు అంటే ఇన్పుట్ సర్వీస్ డిస్ట్రిబ్యూటర్ యొక్క క్రెడిట్ పంపిణీ అని చెప్పచ్చండి. తెలుగులో అయితే ఏంటి ఇన్పుట్ సర్వీస్ డిస్ట్రిబ్యూటర్ యొక్క క్రెడిట్ పంపిణీ అని చెప్పచ్చండి. సో ట్రాన్సాక్షన్స్ ప్రొవిజన్స్ విల్ బి అప్లై ఇన్ కేసెస్ వేర్ ద సర్వీస్ వాజ్ రిసీవ్డ్ period to 1st July and the invoice received on the after the 1st July. సో ఇక్కడికి వచ్చేవాడికి సేవలు 1 జూలై తర్వాత సేకరించినట్లయితే పరివర్తన అంటే ట్రాన్సాక్షన్స్ వాడికి ఏర్పాట్లు వర్తింపజేయబడతాయి. ఇన్పుట్ సర్వీసెస్ డిస్ట్రిబ్యూటర్ జిఎస్టీ కింద ఇన్పుట్ ట్యాక్స్ స్టేట్ పంపిణీ చేసేందుకు అర్హతను కలిగి ఉంటాడని మనం చెప్పచ్చండి. సో ఇటు సేవలు 1 జూలై తర్వాత స్వీకరించినట్లయితే ఆఫ్టర్ జూలై తర్వాత ఈ యొక్క సర్వీస్ని ఏమన్నా కూడా తీసుకున్నట్లయితే ఈ యొక్క ట్రాన్సాక్షన్స్ వచ్చేటికి అంటే పరివర్తన వచ్చేటికి ఏర్పాటు చేసి ఉంచబడతాయి. అది ఈ యొక్క ఇన్పుట్ సర్వీస్ అనేది జిఎస్టీ కింద ఇన్పుట్ క్రెడిట్ పంపిణీ చేసేందుకు అర్హత కలిగి ఉంటుందని మనం చెప్పచ్చండి. చూడండి ఇక్కడ ద సర్వీస్ వాజ్ రిసీవ్డ్ పెరీ టు 1st July అండ్ ద ఇన్వాయిస్ రిసీవ్డ్ ఫ్రమ్ ద ఆన్ ఆర్
after 1st July. Okay, transaction period will be after the case with the service to receive it period. ఓకే, సో ఈ అంశాలన్నీ కూడా మనం అలాగే ఇంకొక అంశం ఏంటంటే కాంపోజిషన్ డీలర్. సో కాంపోజిషన్ డీలర్ వచ్చేటికి ఏంటంటే ఇక్కడ when a registered dealer who has paying tax under composition scheme previously but in normally taxpayer under the GST can claim credit inputs available as on 1st July by satisfying creation of the conditions. ఇక్కడ కాంపోజిషన్ డీలర్ వచ్చేటికి ఏంటంటే గతంలో కాంపోజిషన్ స్కీమ్ కింద పన్ను చెల్లించబడి జిఎస్టీ కింద సాధారణ పన్ను చెల్లించిన దానిగా ఇన్పుట్ క్రెడిట్ను 1 జూలై తర్వాత క్లెయిమ్ చేయాలంటే కొన్ని నిర్దిష్టమైన నియమాలు సాటిస్ఫై చేయవలసి వస్తుందండి. ఆ కండిషన్స్ ఏంటంటే ఈవెన్ ద ఇన్పుట్ ట్యాక్స్ యూజ్డ్ ద ట్యాక్సిబుల్ సప్లై, ద ఇన్పుట్స్ యూజ్డ్ టు ట్యాక్సిబుల్ సప్లై అంటే ఇన్పుట్ పన్ను విధించబడే సరఫరాల కొరకు ఉపయోగించినప్పుడు. అలాగే రెండోది వచ్చి రిజిస్టర్డ్ పర్సన్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ ఐటీసీ అండ్ జిఎస్టీ. అదే జిఎస్టీ కింద నమోదు చేయబడిన వ్యక్తులు మాత్రం ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అర్హత కలిగి ఉంటారు. అలాగే ఇన్వాయిస్ ఆర్ అదర్ డ్యూటీ పేమెంట్స్ డాక్యుమెంట్స్ ఆర్ అవైలబుల్. అలాగే చెల్లింపు జరిపి ఇన్వాయిస్ అందుబాటులో ఉండాలి. ఆ ఇన్వాయిస్ల కాలపరిమితి 12 నెలలు కూడా మించకూడదని మనం చెప్పొచ్చండి. సో ఈ కండిషన్స్ అయితేనే కాంపోజిట్ డీలర్కి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేది పొందగలుగుతారు. అలాగే ఎనీ బిజినెస్ హ్యావింగ్ ఏ క్లోజింగ్ స్టాక్. సో ఏదైనా క్లోజింగ్ బిజినెస్ వచ్చేటప్పటికి వేర్ ద రిజిస్టర్ ఆర్ నాట్ రిజిస్టర్ బిఫోర్ ద జిఎస్టీ విల్ బి ఎంటర్డ్ ద క్లైమ్ ట్యాక్స్ పేడ్ అండర్ ద ప్రీ జిఎస్టీ రూల్స్. ప్రీవియస్ రూల్స్ మనం చూస్తుంది. ద క్లైమ్ ఆఫ్ ద ఐటీసీ డిపెండ్స్ ఆన్ ద ఫ్యూ కండిషన్స్ విచ్ హ్యావ్ విల్ బి డిస్ట్రిబ్యూటెడ్ ఫర్ ద హెల్ప్ ఆఫ్ ద బిజినెస్ transaction smoothly and carry forward their input tax rate. CBBC has released 2 transactions from the called TR1 and TRN2. Both the forms claim fill the clear tax. సో ఇక్కడ వచ్చరికి బిజినెస్ హ్యావింగ్ ఏ క్లోజింగ్ స్టాక్ వచ్చరికి అంటే ఎనీ బిజినెస్ క్లోజింగ్ స్టాక్ వచ్చి TR1 TR2లో పూర్తిగా సబ్మిట్ చేసి ఫిల్ చేసి ఇంతే ఈ యొక్క ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేది పొందగలరని మనం చెప్పవచ్చు. సో ఇక్కడ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అంటే జిఎస్టీ యొక్క ట్రాన్స్మిషన్స్ ఆఫ్ జిఎస్టీ అంటే ట్రాన్సాక్షన్స్ ఆఫ్ టు జిఎస్టీ అంటే ఈ అంశాలన్నీ కూడా మనం తప్పనిసరిగా రాయాలండి. ఒకటి వచ్చరికి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్, 2 వచ్చరికి రిఫండ్స్ అండ్ ఎర్రర్స్, 3 వచ్చరికి అదర్స్. సో ఈ అంశాలన్నీ కూడా మనం రాస్తే దీంట్లో మనకి క్లియర్గా సరిపోతుందండి. సో థ్యాంక్ యూ స్టూడెంట్స్.